జూమ్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. చింతమనేని ప్రభాకర్ మీద రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి దెందులూరు అడ్వకేట్, అలాగే తెలుగుదేశం దెందులూరు మాజీ నాయకులు ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబు గారు. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత నుంచి ఆ పార్టీలో అంతర్గతంగా వస్తున్నటువంటి విభేదాల గురించి మనం చాలాసార్లు చర్చించాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ అయింది. అది ఆయన ఒక విజిల్ బ్లోయర్ అని కూడా అనుకున్నాం మనం. అక్కడ కేసినేని చిన్ని గారి మీద ఆయన చేసిన ఆరోపణలు కానీ అవి. ఆ తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అక్కడ ఆయన అనంతపురంలో ఆయనకి జానీ భాషా గారు వాళ్ళ మధ్య. ఇప్పుడు తాజాగా ఏంటంటే చింతమనేని ప్రభాకర్ గారికి అలాగే మన అడ్వకేట్ ఈయన ఈడ్పుగంటి శ్రీనివాస్ గారు వాళ్ళ మధ్య వస్తున్నటువంటి చింతమనేని గారి గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఆయన 2014 నుంచి 19 మధ్యలో కూడా ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా టీడీపీకి చాలా తలనొప్పి అయ్యారు అనేటువంటి చర్చ కూడా అప్పట్లో జరిగింది. ఎందుకంటే ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద దాడి అప్పుడు కూడా చాలా వివాదం అయింది. అదంతా కూడా చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల కూడా ఆయన ఒక కారు డ్రైవర్ మీద దురుసుగా ప్రవర్తించడం, అనేక సార్లు ఆయన నోరు పారేసుకున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా చూసాం. ఒకసారి ఆ బయట ప్లే చేయండి చింతమనేని ప్రభాకర్ గారివి. అలాగే కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాట్లాడు శివాలు ఏంటి బర్రా కూర్చో నేను తప్పు వాడు మాట్లాడుతుంటే అడ్వకేట్ గారు బయట ప్లే చేయండి. అడ్వకేట్ శ్రీనివాస్ గారు బయట ఒకసారి ప్లే చేయండి. మీ ద్వారా నేను ఒక హెచ్చరిక పాస్ చేస్తున్నా. నేను లోగడే చెప్పా, నా వెంట్రుకు కూడా పీకలేవని. నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద పడినా కూడా నా వెంట్రుకు నిజంగా పీకలేకపోయావు. నువ్వు డంపర్లతో వచ్చిన ఒక్క ఇటుక మొక్క పట్టుకెళ్ళలేకపోయావు. ఈ రోజు నుండి చెప్తున్నా చింతమనేని ఖబర్దార్, ఖబర్దార్ చింతమనేని విముక్త దెందులూరు నియోజకవర్గం కోసం నేను పోరాటం చేస్తా. ఈ పోరాటంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎవరు కలిసి వచ్చినా కలుపుకుని వెళ్తా. ఈ దెందులూరు నియోజకవర్గం కంసుడి చేతుల్లో చిక్కుపోయిన ద్వారకా నగరం అయింది. ఈ కంస సంహారం రాజకీయ సమాధి కట్టే కార్యక్రమం మీద నేనున్నా. నా ప్రయత్నం కూడా అదే, నేను చేసే పని కూడా అదే. ఇతను చేస్తున్న అక్రమాలు, అడ్వకేట్ గారి ఒపీనియన్ తీసుకునే ముందు ఒకసారి ఈ అంశం గురించి. ఏనా అంశం అంటే ఒక మామూలుగా పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి అన్నట్టయితే అంతకుముందు ఉన్నది రాక్షస పాలన అని చెప్పని ఆయన మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అది విదేశాల్లో కావచ్చు, స్వదేశంలో కావచ్చు, లేదు కలెక్టర్ల సమావేశం కావచ్చు, పాలిటీషియన్స్ సమావేశం కావచ్చు, ఎక్కడైనా సరే రాక్షస పాలన, సైకో పాలన అని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంటే రాక్షస పాలన ఏంటి, సైకో పాలన ఏంటి, డెమోక్రటిక్ రూలింగ్ ఏంటి, ఇది ఇక్కడ అసలు ఫస్ట్ వేరియేషన్ గమనించాల్సింది. ఎంత దారుణం, ఎంత అన్యాయమైనటువంటి వ్యవహారం అంటే సాక్షాత్ ఒక న్యాయవాది, పైగా ఒకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, చిరకాలంగా ఆ పార్టీ జెండా మోసి ఆ పార్టీకి ఆ ఊళ్ళో సేవలు చేసినటువంటి వ్యక్తికే కనీసం మాట్లాడే స్వేచ్ఛ, ఇదేంటి అని మాట్లాడేటువంటి పరిస్థితి లేకపోతే అంత దాష్టీకంగా కుటుంబం మీద దాడి చేసి రావడం, అది కూడా ఏంటి ప్రజాప్రతినిధే స్వయంగా రౌడీయిజానికి పాల్పడతా ఉంటే ఏది రాక్షస రాజ్యం, ఏది రౌడీయిజం అనేది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వనజాక్షి ఏంటంటే కాకతాళీయంగా విజయవాడ ఇంద్రనీల్ గారు స్టేట్ గెస్ట్ హౌస్లో నేను ఆర్టీఐ కమిషనర్గా అక్కడ కేసుల విచారణ అప్పుడే పూర్తయింది.
పూర్తయి జస్ట్ రెస్ట్ తీసుకుందాం అంటే ఓ గెస్ట్ హౌస్ అంతా కలకలంగా ఉంది, ఏంటిది ఏం జరుగుతుంది వ్యవహారం అని చెప్పానంటే అప్పుడు ఈవిడ్ని అక్కడ రెవెన్యూ ఆఫీసర్లు అందరూ కూడా తీసుకొచ్చారు ఈ వనజాక్షన్ తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అది చేస్తే తర్వాత నేను కూడా పిలిపించాను పైకి, అసలు ఏంటమ్మా ఏం జరిగింది ఏంటి వ్యవహారం అని చేస్తే అసలు డ్యూటీ చేసేటువంటి అధికారులు మహిళల పైగా ఈయనేమో ఉపన్యాసాలు ఇస్తారు, మహిళలకి మేము పెద్ద పేటేస్తాం, ఇంత పర్సంటేజ్ ఇస్తాం, అంత అసలు మహిళా అధికారులే స్వేచ్ఛగా పనిచేసేటువంటి పరిస్థితి లేకపోతే వాట్ ఈస్ ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఏమిటి అక్కడ? తర్వాత మీకు సంబంధించినటువంటి అధికారులు అసలు ఇలాంటి ప్రజాప్రతినిధులు అసలు అవసరమా మనకి? ఇలాంటి వాళ్ళు పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఏం ఉద్ధరించడానికి సాటి మీ ఊళ్ళో మీ పార్టీ భావజాలంతో ఉండేటువంటి వాళ్ళనే మీరు సహనం కోల్పోయి ఇష్టారంజన కింద చేసి పైగా ఇళ్ళు కోల తోస్తామని చెప్పి వెళ్తే అసలు ఎక్కడ మనం ఫ్యూడలిస్టిక్ సమాజంలో ఉన్నామా, డెమోక్రసీలో ఉన్నామా? దీనికి ముందు ఖచ్చితంగా ముందు సమాధానం చెప్పారు. ఎంత ఇదంటే ఒక న్యాయవాదికే కోర్టులో వాదించాల్సిన ఆయన పాపం నడి రోడ్డు మీదకి వచ్చి వాదించాల్సిన పరిస్థితులు వచ్చినాయి అంటే అసలు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దట్ ఇట్ షోస్ ది ఎంటైర్ స్టేట్ పొజిషన్, స్టేట్ రూలింగ్. మీరు ఇక్కడ ఇంకోటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ని ప్రజలంతా చాలా క్లియర్గా వీడియోల రూపంలో చూస్తుంటారు. ఇంత జరిగిన తర్వాత కూడా అంటే ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోగా ఇక్కడ మీరు రిపీటెడ్గా చూసుకోండి, ఈ టర్ము చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులను నిందితులుగా చేసి అరెస్ట్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతున్నారు. ఇదేదో గొప్పగా ఒక స్ట్రాటజీ కనిపెట్టేశాము, మన గురించి మాట్లాడాలంటేనో ప్రశ్నించాలంటేనో భయపడాలి, సో ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే ఎదిరిస్తారో ఎవరైతే ప్రభుత్వ పాలనలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాము, అంతేగాని నిజంగా తప్పు జరిగిన వ్యక్తిని కాపాడతాము అనే ధోరణిలో జరుగుతున్నాయి. నిన్న కూడా చూస్తే వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు ఆపుతుంటే పోలీసులను సైతం దుర్భాషలాడిన వ్యక్తినేమో ఇంటికి పంపి, అంటే ఎమ్మెల్యేకి ఎంపీలకి మంత్రులకి ఒక చట్టము సామాన్యులకు ఒక చట్టము అని ఏమన్నా జ్యుడిషియరీలో తేడా ఏమైనా ఉందా సార్? అంటే వాళ్ళు ఏదో కాన్స్టిట్యూషన్ సెపరేట్ గా రాసుకున్నట్టున్నారు, రాసుకున్నట్టుంది. ఇంకోటి ఏంటి, కొన్ని మీడియా ఉంటది కదా సపోర్టివ్ మీడియా, అది చెప్పటం చాలా సౌమ్యుడు, చాలా సౌమ్యుడు. ఏంటి ఎన్ని కేసులు ఉన్నాయి ఆ వ్యక్తి మీద, ఎన్నిసార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం లైవ్ లో చూసాము, ఇవన్నీ మర్చిపోయి సౌమ్యుడు అని మాట్లాడుతున్నారు చూసారా? అట్లీస్ట్ ఒకవేళ ఈ ఇన్సిడెంట్ సపోర్టివ్ ఏదన్నా ఒక నేరేటివ్ క్రియేట్ చేసి, ఫస్ట్ నుంచి వాళ్ళకున్న అలవాటే కదా ఒక నేరేటివ్ బిల్డప్ చేసి ఒక మనిషి యొక్క వ్యక్తిత్వ హననం చేస్తూ ఒక మనిషిని టార్గెట్ చేయడం. ఒకసారి దిగజారిపోయిన నైతిక విలువల పతనానికి పరాకాష్ట ఏంటంటే ఒక న్యాయవాది మీద ఎదురు కేసులు పెట్టి, అది కూడా ఏంటి మహిళలతో ఇది ఎంత చీప్ టాక్టిక్స్ అంటే ఇవాళ సమాజంలో అందరికీ ఒక లా పట్ల కానీ ఇష్యూస్ మీద కానీ ఒక అవేర్నెస్ వచ్చింది. అలాంటిది ఒక న్యాయవాది న్యాయం కోసం రోడ్డు మీదకి వచ్చి పోరాడుతూ ఉంటే మహిళలతో కేసులు పెట్టిస్తారు. లేకపోతే ఇంకెక్కడో ఏదో జరిగితే ఇది కాకినాడలోనూ లేకపోతే అమరావతిలో ఇది అనంతపురంలో అడుగు పెడతారు, లేకపోతే కృష్ణా జిల్లాలో ఉన్నోడి మీద ఇది ఒక దిగజారిపోయినటువంటి మనస్తత్వానికి తప్ప మరొకటి కాదు. ఆయన ఇప్పుడు నిజానికి ఏంటి అదే పార్టీ వ్యక్తి, ఆ పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, ఆ పార్టీ అంటే ఆ నాయకత్వం పట్ల అభిమానం. మరీ దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈయనేమో పార్టీలోంచి సస్పెండ్ చేస్తారంట, ఈయన మీద కేసులు పెడతారంట. అక్కడ సాక్షాత్తు పబ్లిక్ అంతా కూడా ప్రపంచం అంతా ఆ రోడ్డు మీదకి వచ్చి వీరంగం వేయటం, చెలరేగిపోయి మాట్లాడటం ఇదంతా చూస్తే అతని మీద కేసులు లేవు. ఎవడో ఏదో చిన్న కామెంట్ చేస్తే వాడి మీద కేసు పెట్టేస్తారు. హుటాహుటిన రాష్ట్రాలు కూడా తరలి మరీ వెళ్తారు. ఒక 2 రోజులు ఆగండి సార్, కన్నెర్ర చేశారు, సీరియస్ అయ్యారు, కొంచెం ఆగండి, ఒక రోజు ఆగితే పేపర్లు వస్తాయి, కన్నెర్ర చేశారు. సో ఇది ఏదైనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేనైతే మనస్ఫూర్తిగా నేను ఒక న్యాయవాదిగా మనస్ఫూర్తిగా నేనైతే ఈడ్పుగంటి శ్రీనివాసరావు గారిని అభినందిస్తాను. అంటే ఈ దేశంలో కోర్టు లోపలే మనం వాదిస్తేనే న్యాయం జరుగుతుంది కాదు, అవసరమైనప్పుడు చాలా మంది న్యాయవాదులు ఆ రోజున కూడా బ్రిటిష్ ముష్కర్ల యొక్క దౌర్భాగ్యాలకి దౌష్ట్యాలకి దుర్మార్గాలకి న్యాయవాదులే ఎక్కువ మంది రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసిన చరిత్ర ఉన్న దేశం ఇది. సో ఆ గడ్డ మీద ఇవాళ ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే టోన్తో, ఇక్కడ రాజీ పడనటువంటి టోన్తో
వాళ్ళ యొక్క గ్రామాన్ని విముక్తం చేస్తానని మాట్లాడిన తీరైతే శభాష్ అనిపించింది. నేను ఆయన అభినందిస్తున్నా. మరి ఆయన రియాక్షన్ ఏంటనేది ఒకసారి. సార్ నమస్కారం సార్, శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ మీ సార్. స్పందన.